నర్సీపట్నం రాజకీయాల్లో ఉద్దండుడు లాంటి అయ్యన్న పాత్రను ఓడించి వైసీపీ జెండా ఎగరేసినటువంటి నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్లున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ నాయకుడు ఇప్పటికే సిద్ధం అంటూ సీఎం జగన్ గారు స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ప్రచారాలు మొదలుపెట్టారు. ఎట్లా ఉంది, ఏం చెప్తారు? సార్ ఇది బ్రహ్మాండంగా ఉంది సార్. మీకు ఇప్పుడే మీరు అందరే అయ్యన్న పాత్రుడు వద్దండని అది పూర్వం ఎప్పుడో ఉండేది. 2014తో పోయింది సార్. ఎందుకంటే 2014లోనే మేము 2000 ఓట్లతో ఓడిపోయాం. కేవలం ఒక 1100 ఓట్లు అటు ఇటు అయితే అయ్యేవాళ్ళం. 25,000 మెజార్టీతో 2019లో వచ్చాం. అంటే అది అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే చూశారు చాలామంది, 30 సంవత్సరాలు చూశారు. కొత్త నాయకత్వం కావాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ప్రజలందరికీ కూడా. ఆయన మాట ఇచ్చారంటే తప్పని నమ్మకంతో మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సుమారుగా మొన్న 25,000తో గెలిచాం. ఈ నియోజకవర్గాలందరూ 30,000 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీరేమో ఆయన పని అయిపోయింది అని ఆయన